హాయ్ గైస్ అందరికీ గుడ్ మార్నింగ్. చాలా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎవరైతే కాయిన్ డీసీఎక్స్లో ఐస్ కాయిన్స్ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళందరికీ చాలా గుడ్ న్యూస్. ఎందుకంటే కాయిన్ డీసీఎక్స్ వాడు కూడా ఐస్ టు అయాన్ మైగ్రేషన్కి అయితే యాక్సెప్ట్ చేశాడనమాట ఫైనల్గా. సో ఇప్పుడు ఇక్కడ వాడు ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చాడు. సో ఆ అనౌన్స్మెంట్ మీకు పూర్తిగా చదివి ఏం చేయాలి, ఏం పాసిబిలిటీస్ ఉన్నాయి అని చెప్పి మీకు చెప్తాను. సో దాన్ని బట్టి మీరు డెసిషన్ అనేది తీసుకోండి ఇమీడియట్గా. ఎందుకంటే 15th నుంచి ఐస్ అనేది ట్రేడింగ్ అవ్వదు అనమాట. ఐస్ అనేది అయాన్గా కంప్లీట్ మారుతుంది కాబట్టి 15th వరకు మాత్రమే ఐస్ని ట్రేడింగ్లో ఉంచుతారనమాట. సో నేను అనౌన్స్మెంట్ మొత్తం మీకు చదివి చెప్తాను. సో దాన్ని బట్టి మీరు డెసిషన్ అయితే తీసుకోండి. ఓకే. సో టోకెన్ డీలిస్టింగ్ అండ్ రీబ్రాండింగ్ నోటీస్ 15th December 2025 అంటే ఐస్ అనే టోకెన్ డీలిస్టింగ్ అయిపోయి అయాన్గా కన్వర్ట్ చేస్తున్నారనమాట. ఓకే. సో దానికి గాను వీడు ఏమంటున్నాడంటే కాయిన్ డీసీఎక్స్ విల్ సపోర్ట్ ద రీబ్రాండింగ్ ఆఫ్ ఐస్ టు అయాన్. యూజర్స్ కెన్ చూస్ టు పార్టిసిపేట్ ఇన్ వాలంటరీ రీబ్రాండింగ్ ప్రాసెస్ అంటిల్ 14th అంటే ఈరోజు 13th, రేపు 14th, రేపు మిడ్నైట్ వరకు, రేపు 11:59 వరకు మనం ఈ ఎక్సర్సైజ్ అనేది చేయొచ్చు అనమాట. అంటే మనం వాడు 3 ఆప్షన్స్ ఇచ్చాడు. ఆ 3 ఏంటనేది చెప్తాను. సో మన ఎందుకంటే 14th 15th అంటే 1 AM నైట్ 15th నుంచి ఐస్లో మనం ట్రేడింగ్ అనేది చేయలేం, బై అండ్ సెల్ అనేది చేయలేం. ఓకే. సో ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు అంటే ఫస్ట్ ఆప్షన్ ఒకటి ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే డైరెక్ట్గా ఎవరైతే ఐస్ కాయిన్స్ వద్దు అనుకున్న వాళ్ళు ఇమీడియట్గా 14th లోపే మీరు 14th నైట్ లోపే మీరు సెల్ చేసేసుకొని మీ అసెట్స్ విత్డ్రా చేసేసుకోమని చెప్పాడు. ఐస్ కాయిన్స్ అయాన్ కాయిన్గా నాకు వద్దు, నాకు మనీయే కావాలి అనుకున్న వాళ్ళు విత్డ్రా చేసేసుకోవచ్చు అనమాట 14th నైట్ లోపే. ఓకే. లేదు నాకు అయాన్ కాయిన్స్ కావాలి కానీ రెండో ఆప్షన్ ఏంటంటే అయాన్ కాయిన్స్ కావాలి కానీ ఐస్ కాయిన్స్ని ఇప్పుడు నేను సెల్ చేసేసుకొని ఎక్స్చేంజ్లోనే ఉంచుకుంటాను. సో మళ్ళీ అయాన్గా కన్వర్ట్ అయిపోయినాక కొనుక్కున్న వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ ఇప్పుడు ఐస్ కాయిన్ సెల్ చేసేసి వేరే అసెట్ కొనుక్కోండి, లేదా USDTలోనే అలా ఉంచుకొని 15 ఎప్పుడైతే వీళ్ళు మళ్ళీ అయాన్ కాయిన్ రీలిస్ట్ చేస్తారో అంటే కొత్తగా లిస్ట్ చేస్తారనమాట అయాన్ కాయిన్ని. సో అప్పుడు మళ్ళీ మీరు కొనుక్కోవచ్చు. అదొక ఆప్షన్. లాస్ట్ ఆప్షన్ వచ్చి ఆప్టిన్ రీబ్రాండింగ్ ప్రాసెస్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్, ఆప్టిన్ రీబ్రాండింగ్ ప్రాసెస్. సో ఈ ఆప్టిన్ రీబ్రాండింగ్ ప్రాసెస్లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే ఇక్కడ ఒక ఫామ్ అని ఉంది కదా, ఆ ఫామ్ పైన మీరు క్లిక్ చేయాలన్నమాట. సో ఈ ఆప్టిన్ రీబ్రాండింగ్ ప్రాసెస్ అంటే ఏంటంటే ఇప్పుడు మీ దగ్గర ఐస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయో ఒకసారి చూసుకోండి. ఈ ఐస్ కాయిన్స్ మీ దగ్గర ఉన్నవి లాస్లో ఉన్నారా మీరు? ప్రాఫిట్ ఖచ్చితంగా అందరూ లాస్లోనే ఉంటారు, ఎందుకంటే ఇది లాస్ట్ 1 month నుంచి తగ్గింది కాబట్టి. సో ఇలాగ మనకున్న కాయిన్స్ ఎన్నైతే ఉన్నాయో అన్నీ కూడా ఎన్ని కాయిన్స్కి సేమ్ 1:1 రేషియోలో అయాన్ కాయిన్స్ ఇస్తారు. సో లాస్ అవ్వకూడదు అనుకున్న వాళ్ళు, ఇంకా ఈ సెల్ బై చేయకుండా అలా ఉంచేసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ ఫామ్ ఫిల్ చేయండి. ఈ ఫామ్ ఫిల్ చేయడం వల్ల ఏమి అడ్వాంటేజ్ అంటే ఇప్పుడు మన దగ్గర ఎన్ని ఐస్ కాయిన్స్ ఉన్నాయో అన్ని కాయిన్స్ అయాన్ కాయిన్స్గా మనకి ఇస్తారనమాట. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకే. ఎప్పుడు వరకు ఇస్తారు అంటే యాక్చువల్గా మైగ్రేషన్ అయితే ఐస్ వాడు 17th జరుగుతుంది. సో ఆన్లైన్ ప్లస్కి ఎవరైతే ట్రాన్స్ఫర్ చేస్తారో వాళ్ళకి 17th ఐస్ కాయిన్స్ అయాన్గా కన్వర్ట్ అయిపోతాయి. కానీ ఎవరైతే ఈ ఫామ్ ఫిల్ చేసి కాయిన్ డీసీఎక్స్లో కాయిన్స్ని ఉంచేసుకుంటారో వాళ్ళకి మాత్రం ఐస్ టీమ్ వాళ్ళు ఈ ఎక్స్చేంజ్తో ఎప్పుడైతే కొలబరేట్ అయ్యి మళ్ళీ అయాన్ కాయిన్గా వీళ్ళు లిస్టింగ్ చేస్తారో అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. అప్పటి వరకు మన కాయిన్స్ ఐస్లో కనిపిస్తాయి, అంతే, విజిబుల్ చేయగలం, కానీ దాన్ని మూవ్ చేయలేం, అమ్మలేం. ఓకే. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో వీళ్ళు పాసిబిలిటీ డేట్ ఏమి ఇచ్చారంటే మళ్ళీ అయాన్ కాయిన్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు లిస్టింగ్ అంటే 22 Decemberన ఈ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్టెడ్ డేట్ అయితే చెప్తున్నారు. సో డిలే అవ్వచ్చు, ముందు అవ్వచ్చు అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో దీన్ని బట్టి మీరు డెసిషన్ అనేది తీసుకోండి. ఓకే. సింపుల్గా మళ్ళీ చెప్తా చూడండి సమ్మరీ.
మీరు మీ దగ్గర ఉన్న ఐస్ కాయిన్స్ ఇప్పుడే ఒకవేళ సెల్ చేసేసుకోవాలి అనుకుంటే 14th డిసెంబర్ నైట్ లోపే మీరు సెల్ చేసేసుకొని విత్డ్రా పెట్టేసుకోండి. లేదు ఇంకొక ఆప్షన్ ఏంటంటే సెల్ చేసేసుకొని అక్కడే ఉంచుకొని మళ్ళీ అయాన్ కాయిన్ లిస్ట్ అయినప్పుడు మళ్ళీ బై చేసుకోవడం. థర్డ్ ఆప్షన్ ఆప్టిన్ బ్రాండింగ్ ప్రాసెస్ అండ్ రీబ్రాండింగ్ ప్రాసెస్. అంటే మీ కాయిన్స్ని ఏమీ అమ్మాల్సిన అవసరం లేదు, జస్ట్ మీరు ఇక్కడున్న ఫామ్ ఫిల్ చేయాలి. ఇక్కడున్న ఫామ్ ఫిల్ చేస్తే మీ కాయిన్స్ అనేవి అయాన్ కాయిన్గా కన్వర్ట్ చేసేస్తాడు వాడే. కానీ కన్వర్ట్ చేసిన కాయిన్స్ మనకి 17th వచ్చే ఛాన్స్ తక్కువ. సో మళ్ళీ ఈ ఎక్స్చేంజ్లో అయాన్ కాయిన్ లిస్టింగ్ అయినప్పుడు అంటే పాజిబిలిటీ డేట్ 22nd డిసెంబర్న మనకి అయాన్ కాయిన్స్గా యాజ్ యూజువల్గా మన దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయో అన్ని కాయిన్స్ కనిపిస్తాయి అనమాట. ఏ రేట్ ఉందో ఆ రేట్ కనిపిస్తుంది. ఓకే, సో ఇది ఓవరాల్గా అనౌన్స్మెంట్. సో ఎవరు అయితే కంగారు పడకండి. ఒకవేళ ఈ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి నేనైతే ఈ ఫామ్ ఫిల్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నా దగ్గర ఉన్న ఒక్క కాయిన్ కూడా పోగొట్టుకోకూడదు అని నేను అనుకుంటున్నాను. సో అందుకని నేను ఈ ఫామ్ ఫిల్ చేస్తున్నాను. సో ఈ ఫామ్ ఏముండదండి, చాలా ఈజీ. జస్ట్ మీరు ఇక్కడ కాయిన్ DCX రిజిస్టర్డ్ మెయిల్ అని చెప్పి అడుగుతున్నాడు అంతే. మీరు ఏ మెయిల్ ఐడితో లాగిన్ అయ్యారో ఆ మెయిల్ ఐడి ఇస్తే సరిపోద్ది అనమాట. ఇచ్చేసి ఇక్కడ కింద ఎస్ ఐ వాంట్ టు పార్టిసిపేట్ అండ్ ఆథరైజ్ టు ప్రొసీడ్ విత్ టోకెన్ రీబ్రాండింగ్ ఆఫ్ మై ఐస్ హోల్డింగ్ అని చెప్పి సబ్మిట్ చేసేయడమే అంతే. జస్ట్ మీ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి అండ్ ఇక్కడ సబ్మిట్ ఎస్ అని కొట్టేసి సబ్మిట్ కొట్టేయండి అంతే. ఓకే, సో ఆప్టిన్ ప్రాసెస్ అయితే నేనైతే చేశాను. ఓకే, సో ఇదనమాట. సో ఇంకొక ఆప్షన్, అసలు ఈ మెసేజ్ చూడకుండా ఎవరైనా కాయిన్ DCXలో కాయిన్స్ని అలాగే వదిలేసినా వాళ్ళ కాయిన్స్ ఆటోమేటిక్గా 14th నైట్ ఎంతైతే ప్రైస్ ఉందో ఆ ప్రైస్కి ఆటోమేటిక్గా సిస్టమే అమ్మేసి వితిన్ 5 daysలో ఆ అమౌంట్ అనేది మీ అకౌంట్లో కనిపిస్తుంది అనమాట. సో ఇది వాళ్ళు చెప్పిన ఓవరాల్గా అనౌన్స్మెంట్. సో దీన్ని బట్టి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో దీన్ని బట్టి మీరేమనుకుంటున్నారు అన్నది కామెంట్ చేయండి. అలాగే మీరు ఏం చేయాలనుకున్నది మీరు ఇమీడియట్గా యాక్షన్ అయితే తీసుకోండి. థ్యాంక్ యూ.